కొంతమంది లిప్ సర్జరీ చేయించుకుంటారు, ఇంకొంతమంది జా సర్జరీ చేయించుకుంటారు, ఇంకొంతమంది నోస్కి సంబంధించినటువంటి సర్జరీస్ కూడా చేయించుకుంటూ ఉంటారు. కానీ అప్పటి మందం చేసుకునేటివి ఎక్కువగా వికటించవు. కానీ పూర్తిగా కాస్మెటిక్ సర్జరీస్తో కావాల్సుకున్నటువంటి అందాలని కొని తెచ్చుకోవాలని భావించిన, లేకపోతే మనకు ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా అందంగానే ఉండాలి అని సర్జరీల బాట పడితే చాలామంది జీవితాలు ఎటు కాకుండా పోయే అవకాశం ఉంది. షఫీలా జరీవాలా అనే ఒక హీరోయిన్ బిగ్ బాస్లో హిందీకి సంబంధించి తాను ఒక కంటెస్టెంట్గా ఉంది. అండ్ దానికే కాదు, నాగిన్ సీరియల్లో కూడా తాను విలన్ క్యారెక్టర్గా చేసినటువంటి షఫీలా జరీవాలా కేవలం 42 సంవత్సరాలకే కార్డో హార్ట్ అటాక్ వచ్చి నిద్రలోనే చనిపోయే పరిస్థితి ఏర్పడింది కేవలం ఈ కాస్మెటిక్ సర్జరీస్ వల్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ టైంలో కర్వా చౌత్ అవ్వడం వల్ల తన భర్తకి సంబంధించి కర్వా చౌత్లో ఉన్నటువంటి మహిళలు కానీ ఎప్పుడు కూడా ఏమీ తినరు. అయితే అది తినకుండా నేను మెయింటైన్ చేసుకుంటాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని భావించి తను బాగా స్టెరాయిడ్స్ తీసుకున్న తర్వాత కూడా ఎలాంటి తిండి తినకుండా పూర్తిగా డైటింగ్లో ఉన్నాను అని కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకుని రాత్రికి రాత్రియే అందరితో బాగా మాట్లాడిన తర్వాత ఎందుకో మత్తుగా ఉంది అని పడుకున్నటువంటి షఫీలా ఇప్పుడు ప్రస్తుతానికి రాత్రి నిద్రలోనే కార్డో హార్ట్ అటాక్ వల్ల కేవలం 42 సంవత్సరాలకే మరణించడం జరిగింది. అయితే ఇక్కడ చిన్న చిన్న సర్జరీలు అంటే శరీరానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అండ్ రిస్క్ కూడా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. కానీ చాలామంది పూర్తిగా తన అందాలకి కొత్తగా మెరుగులు దిద్దాలని భావిస్తూ కొంతమంది మరి ఏం చేస్తున్నామో తెలియకుండా మరి ఇంకా అందంగా ఉండాలని భావించే ఇంకొంతమంది వాళ్ళ జీవితాలు ఎటు కాకుండా చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతానికి మాట్లాడుకోవాల్సిన ఇంకొక పరిస్థితి ఉంది. ఆ ఒక్క హీరోయిన్ పేరే ఆమీ జాక్సన్. అయితే ఆమీ జాక్సన్ని కూడా మీరు ఎవడు సినిమాలో చూసే ఉంటారు అండ్ ఐ సినిమాలో కూడా చూసే ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి పూర్తిగా సర్జరీ చేయించుకున్నటువంటి ఆమీ జాక్సన్ తన పిల్లలు కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి అయిపోయిందని చెప్పాలి. అయితే ఇప్పుడు తమిళ్ తెలుగు సినిమాలు ఏవీ లేకపోవడంతో తాను గుర్తుపట్టలేనట్టుగా మారిపోవడంతో డైరెక్టర్లు కూడా ప్రస్తుతానికి ఆమీ జాక్సన్ని దూరంగానే పెట్టారు. అయితే తాను చాలా స్టైలిష్గా ఉంటానని తాను భావించి ఇంకా స్టైల్గా ఉండాలని సర్జరీలో మీద సర్జరీలు చేయించుకుని ఇప్పుడు అసలు గుర్తుపట్టకుండా మారిపోయి తన జీవితానికే ఒక మాయని మచ్చ తెచ్చుకుందని చెప్పాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మరి ఆమీ జాక్సన్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు సినిమా అవకాశాలు కూడా లేకపోవడంతో కేవలం మోడలింగ్ మాత్రమే చేసుకుంటూ అమెరికాలో స్థిరపడిపోయిందని చెప్పాలి. మరి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఈ కాస్మెటిక్ సర్జరీల కోసం లేని అందాలను తెచ్చుకోవాలని భావించి ప్రాణాల మీదకి తెచ్చుకునే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి దయచేసి ఇలాంటి అతి ఖరీదైనటువంటి ఈ కాస్మెటిక్ సర్జరీస్ల మీద మీరు మోజు పెంచుకొని లేని అందాల కోసం ఇబ్బంది పడుతూ జీవితాలు ఎటు కాకుండా పోతున్నాయని చెప్పాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ వీడియో చేయటం జరుగుతుంది. దయచేసి ఇలాంటి కాస్మెటిక్ సర్జరీస్ ఎంత ప్రమాదకరమైనవో అంత లాభదాయకంగా భావిస్తూ ఇలాంటివి చేస్తూ ఉంటారు. స్టే ట్యూన్డ్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి.